ఆయనకు స్తోత్రాలు చెబుతూ ఉంటారు. ఏ కొంచెము మేలు జరిగినా కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందపడుతుంటారు. నా ప్రభు ఇచ్చాడు, స్తోత్రం, హల్లెలూయా అని. కొంతమందికి ఇది అతిలాగా కనపడవచ్చు, సోదోళ్ళకి. ఎవరికే? కొంతమంది సోదోళ్ళు ఉంటారు, సోదోళ్ళు అతిలాగా కనపడవచ్చు వాళ్ళకి. కానీ ఆత్మ సంబంధులకి అది విధి, అతి కాదు, అది విధి. ఆత్మ సంబంధులు ఆయనను సన్నుతించకుండా ఉండలేరు. ఎప్పుడు వారి స్తుతి ద్వారా ఆయన సన్నిధిని తమతో నిలుపుకుంటారు. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. అది నోరు తెరిస్తే ఆయన స్తుతి, మాట్లాడితే ఆయన మాట, పాడితే ఆయన పాట. పరిశుద్ధాత్మ సంబంధుల యొక్క లక్షణాల్లో రెండవ లక్షణం ఇది. ఏ కొంచెము మేలు పొందినా సరే, తెల్లవారు నిద్ర లేచారా, స్తుతించకుండా ఊరుకోరు. రాత్రిలోనే చాలామంది పోయారు కాటికి, నాయనా నీ కృపతో నాకు మరో రోజు చూసే అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం అనుకుంటా లెగుస్తారు. నీకు స్తోత్రం అనుకుంటా లెగుస్తారు. ఆత్మ సంబంధుల లక్షణాలు. అంతేకాదు ఇక ఏదైనా పొందనే. బియ్యం దగ్గరకు పోయి బియ్యం తీసుకునేటప్పుడు స్తోత్రం. చాలామందికి ఇది లేదు, నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. వస్త్రాల దగ్గరకు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకునేటప్పుడు స్తోత్రం. చాలామంది దేహాలకు సిగ్గు కప్పుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, నాకు మంచి వస్త్రాలు ఇచ్చాడు నా దేవుడు, నా దేవునికి స్తోత్రం. స్తుతించకుండా ఉండలేరు. ఆరోగ్యవంతమైన దేహాన్ని బట్టి స్తోత్రం, రక్షణను బట్టి స్తోత్రం, కుటుంబ క్షేమాన్ని బట్టి స్తోత్రం, పట్టెడు అన్నాన్ని బట్టి స్తోత్రం. ఏదన్నా పొందనే, కృతజ్ఞత చెప్పకుండా ఉండటం వారి వల్ల కాదు. ఇప్పుడు ఆయన యేసన్న గారి గురించి చెప్పాడు. నా కోసం చాలా చేశాడు, నన్ను ఎట్లా తిప్పాడు అట్లా తిప్పాడని. ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఆయన ఏమైనా తగాద వేసుకుంటాడా? పోనీ ఆయన ఏమైనా చూస్తున్నాడా, ఈయన ఈ మాట చెప్తాడా లేదా అని ఆయన ఏమైనా చూస్తున్నాడా? పోనీ తర్వాత అయినా ఈ వీడియో ఆయన చూసే అవకాశం ఉందా? ఎవరు అన్న చూసే ఛాన్స్ ఉందా? లేదుగా. అయినా సరే కృతజ్ఞత. ప్రభు చేసిన మేలుని తలపోసుకుంటారు నీతిమంతులు. అంతేకాదు దేవుని సంబంధులు చేసిన ఉపకారములను కూడా తలపోసుకుంటారు నీతిమంతులు. కృతజ్ఞత. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి బ్రతకాలి.